కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కార్యక్రమాలు లావాదేవీలపై అటాక్ ప్రారంభించింది. ఆర్థిక పరిస్థితి, నిధుల కేటాయింపులపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేసి తీవ్ర చర్చకు తెరలేపింది. తాజాగా మంత్రుల మేటిగడ్డ ప్రాజెక్టు సందర్శన తెర మీదికి వచ్చింది. అదే స్థాయిలో బీఆర్ఎస్ కౌంటర్ దాడి మొదలుపెట్టింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినాక గతంలో పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మధ్య అవకతవకలు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి, అలాగే స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో సహా పలువురు మంత్రులు అక్కడికి మేడిగడ్డ సందర్శన చేయడం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికల సమయంలోనే అది కుంగుబాటు బయటపడింది. ఆ కుంగుబాటుకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలు ఎలా జరిగాయి, ఏం కారణం ఉన్నాయి, వాటిని నిర్ధారించేందుకు ఒక ప్రాథమిక అవగాహన కోసం మంత్రులు అక్కడ పర్యటించడం జరుగుతూ ఉంది. మీడియా బృందంతో అక్కడికి వెళ్ళి పర్యటించడం జరిగింది. మొన్నటి వరకు ఆర్థిక వనరులకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మేడిగడ్డ పైన దృష్టి సారించింది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ప్రధానమైన ప్రాజెక్టు. అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అనేది వెనుకల సమయంలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం మనకు తెలిసిందే. ఇదే అంశం ప్రస్తుతం మంత్రులు సందర్శిస్తుండడంతో రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్, ఇక్కడ అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ మధ్య మరొకసారి మాటల యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితి. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ పరస్పరం ఆరోపణలు చేసుకోవడము, పరస్పరం విమర్శలకు దారితీస్తున్న వాతావరణం ఇప్పుడే చోటు చేసుకోవడంతో ఒక 6 నెలలకు ముందుగానే, కొన్ని నెలల ముందుగానే, పార్లమెంట్ ఎన్నికల నెలల ముందుగానే రెండు పార్టీల మధ్య ఒక మాటల దాడికి అయితే వాతావరణం ఏర్పడింది. మాటల దాడి తీవ్రతరం అవుతోంది. వరుసగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ప్రజల సన్నిధిలో, ప్రజల సమక్షంలో ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ కార్యక్రమాలను చూస్తే అదే క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఆరోపణలు తిప్పికొట్టేందుకు అదే స్థాయిలో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షాల మధ్య పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జరుగుతున్నటువంటి ఈ ఆరోపణ ప్రత్యారోపణలు మరి ముందు ఎలాంటి మలుపులకు, ఎలాంటి రాజకీయ పరిణామాలకు రాష్ట్రంలో దారితీస్తాయో అనేది ఒక ఆసక్తికరమైన చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.